గవర్నమెంటే ఆ పెట్రోల్ ఓఎంసీల ద్వారా మాకు సప్లై చేస్తుంది. దీంట్లో ఉన్న కొన్న ఒక బ్యాడ్ ఇదేంటంటే పెట్రోలు, ఇథనాలు బాగానే బ్లెండ్ అవుతాయి. కానీ వాటికి ఎప్పుడైనా సరే వాటర్ గనక తగిలినట్లయితే ఇథనాల్ మొత్తం అంతా కూడా నీరు కింద మారిపోద్ది. ఆ నీరు కింద మారిపోవడం వలన, ఆ నీటి కలర్‌తో మారిపోవడం వలన ఎప్పుడైనా సరే వాటర్ గనక మీ స్కూటర్‌లో గానీ, మీ కారులో గానీ బయట పెట్టుకున్నప్పుడు వాటర్ తగిలితే, వాటర్ పెట్రోల్ ట్యాంక్‌లోకెళ్ళినట్లయితే, మీకు దగ్గర ఉన్న పెట్రోలులో మొత్తం అంతా గూడా ఆ 20% ఇథనాల్ అల్లా వాటర్ కింద తయారైపోద్ది. దానివల్ల మీ ఇంజిన్‌లు గూడా పాడైపోతాయి. ఈ విషయం వలన అది పెట్రోల్ బంక్ వోళ్ళు చేసేది కాదు. ఎట్టి పరిస్థితిలోనూ నీరు మాత్రం పెట్రోల్‌లో కలవదు. ఇది మీరు అపోహ మాత్రమే. కిరోసిన్ గూడా కలవడానికి ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు కిరోసినే ఎక్కడ ఉండట్లేదు. అందువలన ఏదైనా సంఘటన జరిగినట్లయితే బంకు యాజమాన్యం చేసిన తప్పు మాత్రం కాదు. ఓన్లీ ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఆళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 20% ఇథనాల్ కలపడం వలన వచ్చిన ప్రాబ్లమే తప్పితే మా పెట్రోల్ బంకు ఓనర్స్ గానీ ఎవ్వరు గూడా అది చేస్తున్నారు కాదు. సార్ లలిత్ గారు నమస్కారం అండి. ఇప్పుడు నమస్తే సార్. కార్ ఉంది. మా కార్ వచ్చి 30 లీటర్ ఫుల్ ట్యాంక్. కానీ మీరు 40 లీటర్లు చూపిస్తున్నారు.